నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన పార్టీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో జనసేన గురించి ఒక స్థాయిలో చర్చించుకుంటున్నటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే సూపర్ మెజార్టీతో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూటమి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో జనసేన పట్ల అభిమానం కానీ ఆకర్షితులవుతున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో కూటమిలో ఒక భాగమైనటువంటి జనసేన పార్టీ కూటమి పార్టీల వల్లే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది ఇటీవల చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. ఇలాంటి క్రమంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు అక్కడక్కడ వారి యొక్క బాధను, ఆవేదన అంతా కూడా వెళ్ళగక్కుతున్నారు. కానీ అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన దగ్గర మాత్రం ఇప్పటి వరకు ఓపెన్గా వారు మాట్లాడినటువంటి సందర్భం లేదు. తాజాగా విజయవాడలో నోవాటెల్లో జరిగినటువంటి ఒక సమావేశంలో దాదాపుగా చాలామంది జనసేన పార్టీ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్సీలు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యమైనటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. దానికి సంబంధించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ద్వారా, ఆ పార్టీ నాయకుల ద్వారా జనసేన పార్టీ నాయకులకు కొన్ని ప్రాంతాల్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ దాదాపుగా 2 గంటల పాటు చర్చించారట. వాస్తవమే, 175 నియోజకవర్గాల్లో దాదాపుగా 50% నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలను కలుపుకొని ముందుకు వెళ్ళట్లేదు. ఇది ఆవేదన. అలాగే నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర అంశాలకు సంబంధించి అన్యాయం జరిగింది అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ కూటమి అంటే పొత్తు ధర్మం, ఆ పొత్తు ధర్మాన్ని కూడా పాటించట్లేదు. దీనికి సంబంధించి అప్పర్ హ్యాండ్ ఉండాలి, అంటే ఆధిపత్యాన్ని మనం కనబరచాలి అనే ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ నోటీసు తీసుకొచ్చినటువంటి అంశాలే నేను చెప్తున్నా, ఆ పార్టీ వర్గాల ద్వారా నేను తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నా. ఏదైతే క్యాడర్ ఓకే బట్ లీడర్ నాట్ ఓకే అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. తెలుగుదేశం పార్టీలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాడర్ ఓకే, కానీ ఆ క్యాడర్ని లీడ్ చేస్తున్నటువంటి లీడర్తోనే సమస్య. జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో బాగానే సమన్వయంతో ఉన్నారు, కానీ లీడర్తోనే సమస్య. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడితోనే మేము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం, కావాలని చెడు ప్రచారం చేస్తున్నారు, లేనిపోయినటువంటి వివాదాలను అంటగడుతున్నారు అని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒకటే దిశానిర్దేశం చేశారట. కోఆర్డినేషన్ కమిటీలో చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడతా, డోంట్ వరీ నేనున్నాగా అనేది ఒక ప్రామిస్ చేసినట్లు. దీనికి సంబంధించి ఎందుకనంటే ఇప్పటివరకు చూశారు, దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, జూన్ వస్తే. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో 2 పార్టీల నాయకుల మధ్య గ్యాప్ అనేది కనిపిస్తుంది అంటే అది ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ అనేది రావాలి. 2 పార్టీల అధినాయకులు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎక్కడైతే సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో సమస్యలను గుర్తించి వాటిని ఐడెంటిఫై చేసి అవి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. అది కదా చేయాల్సింది నాయకుడి, అధినేత ముఖ్యమైనటువంటి ధర్మం. ఇలాంటి సందర్భంలో చాలా అంశాలు చర్చకు వచ్చినాయట.
ఎందుకంటే ఇటీవల కాలంలో జనసేన నాయకుల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి, అలాగే వారిపై లేనిపోని అబండాలు వేయటం, ఆరోపణలు బయటికి ప్రచారం చేయటం, ఈ రకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొత్తానికైతే దాదాపుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యమైనటువంటి నాయకులతో 1-to-1 కూడా వారితో దాదాపుగా చర్చించినటువంటి సందర్భం. వారి ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఒక గ్రౌండ్ రిపోర్ట్ అనేది తయారు చేసి నేను మాట్లాడతా. ఎందుకనంటే ఇది ఇక్కడతో వదిలేద్దాం, ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం అయితే దానికి సంబంధించి మనం ఏం చేద్దాం అనేది మనం ఆలోచన చేసుకుందాం, ఫస్ట్ ఎక్స్క్యూజ్గా వదిలేద్దాం అన్నట్లుగానే చెప్పారట. ఎందుకంటే కూటమి ఖచ్చితంగా 15-20 సంవత్సరాల పాటు రాష్ట్రంలో మనం అధికారంలో ఉండాలి, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలి అనే ఒక ఆలోచనతో 3 పార్టీల నాయకులు వెళ్తున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఈ రకమైనటువంటి అప్ అండ్ డౌన్స్ వస్తే ఇబ్బంది. సో మొత్తానికైతే వారు మొత్తం దాదాపుగా చాలామంది వారి యొక్క బాధను, ఆవేదనను వెళ్ళగక్కారట. డోంట్ వరీ నేనున్నాగా అనే ఒక సందేశాన్ని కూడా వారికి ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే జనసేన ప్రయాణంలో కానీ, ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి, ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారనేది మనకు తెలుసు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుంది జనసేన. ఇలాంటి క్రమంలో ఒక మంచి నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ ఎదుగుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అదొకటి, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి అనే ఒక దిశానిర్దేశం చేశారట. ఇప్పటికే ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఇది మళ్ళీ మనం సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది క్షేత్రస్థాయిలో కూడా జరగాలి, దానికి సంబంధించి కొంతమంది బాధ్యులుగా మనం ఆయా నియోజకవర్గాల్లో పెట్టాలి, దీనికి సంబంధించి ఎక్కడా కూడా అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళి, ఇప్పటికే ఎందుకనంటే మనకు తెలుసు జనసేన పార్టీ నాయకుల పట్ల కొన్ని నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయో, విమర్శలు వినిపిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి కొంతమంది నాయకులు కూడా రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయంలో ఒక చాలా క్లారిటీగా చెప్పారు, అది పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాట్లాడారు మీడియాతో, అది అతని వ్యక్తిగతమైనటువంటి అంశం కాబట్టి పార్టీతో ముడిపెట్టేటువంటి సందర్భం కాదు. ఆమె ఎవరైతే ఆరోపిస్తున్నారో సదరు మహిళ ఇప్పటికీ కూడా రోజుకు ఒక వీడియో రిలీజ్ చేస్తూనే ఉంది కాబట్టి దాంట్లో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే జనసేనలో ఇప్పటి వరకు ఒక్కసారిగా ఏదైతే ఒక రకమైనటువంటి బాధను, ఆవేదన, ఆందోళన, అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారో వారందరికీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో జనసేనను మనం మరింత బలోపేతం చేయాలి, ఆ పార్టీలో ఏదైతే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట ఉందో దానికి భిన్నంగా మనం మెంబర్స్ని తయారు చేయాలి, క్షేత్రస్థాయిలో పార్టీని ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి, మీ కింద ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేయాలి, ఇవన్నీ కూడా వదిలేయండి అని చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో జనసేన ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయ స్థాయిలో ఒక మంచి స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అనేది కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా పొలిటికల్ అనలిస్టులు కూడా ఇదే మాట మాట్లాడుకుంటున్నారు. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.